Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. అటు వర్షాలు పడుతుంటే కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయితే మంగళవారం నుంచి రాయలసీమ, కోస్తాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బుధవారం కూడా కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తూనే ఉంటాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. మంగళవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగుపాటు సమయంలో చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి నెల్లూరు జిల్లా వెలగపాడులో 73 మిల్లీమీటర్ల, చిత్తూరు జిల్లా ఎడమర్రిలో 67 మిల్లీమీటర్ల వర్షపాతమైతే నమోదైంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లా సీతానగరంలో 97.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.